Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. మీకు ఆ రోజుల్లో మీరు బాగా అభిమానించి మీతో బాగా క్లోజ్గా అసోసియేట్ అయిన డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ ఎవరండి? ఎవరితో మీరు బాగా కొంచెం సాన్నిహిత్యంగా ఉండేవారు? ఈ బిగినింగ్ ఆఫ్ యువర్ కెరియర్, మొదటి 8 ఏళ్ళు అవ్వచ్చు, 10 ఏళ్ళు అవ్వచ్చు. నన్ను తీసుకొచ్చింది బాల్ గారు. ఆ తర్వాత ఆయన డైరెక్షన్లో నేరం నాదిక దాకలది, అన్నదమ్ముల అనుబంధం, అలాంటి సినిమాలు చేశాను. ఒకళ్ళని కాదు, అందరు డైరెక్టర్లతో పనిచేశాను. ఆది సుబ్బారావు గారు, వి మోహన్రావు గారు, తాతేని రామారావు, పిసి రెడ్డి, కేసర్ దాసు, కోదండరామరెడ్డి, రాఘవేంద్రరావు, నారాయణరావు. ఒకళ్ళేంటి అసలు చేయంది ఎవరితోటి అలా అని కాదు, వ్యక్తిగతంగా అంటే మీ ఇన్నర్ విషయాలు కూడా మీరు డిస్కస్ చేసి మాట్లాడుకొని పర్సనల్ విషయాలు షేర్ చేసుకొని క్లోజ్గా మూవ్ అయిన వాళ్ళు ఎవరు మీరు అప్పట్లో? అట్లా దాదాపు 4-5 ఉన్నారు. దాస్ గారు, మన కృష్ణ గారు అనుకో, కృష్ణ గారు డైరెక్షన్లో కూడా పనిచేశా. విజయరమ డైరెక్షన్లో దాదాపు 30 సినిమాలు చేశా. ఓకే, హైయెస్ట్ విజయరమ డైరెక్షన్లో ఆ సినిమా తీస్తే నేను మస్ట్ అండ్ షుడ్ ఉండేవాడిని. ఏదో క్యారెక్టర్. పద్మాలయ సినిమా తీస్తే దాంట్లో ఉండేవాడిని. సినిమా కృష్ణ గారు ఏ సినిమా యాక్ట్ చేస్తే దాంట్లో ఉండేవాడిని. ఇట్లా డైరెక్టర్స్ చాలామందితో క్లోజ్గా ఉండేవాడిని. అయితే జనరల్గా మీరు అంటే బిగినింగ్ ఆఫ్ యువర్ కెరియర్లో మీరు ఎన్ని సినిమాలు చేసినా ఒక 2-3 సినిమాలు బాగా గుర్తుండిపోతాయి మీ మైండ్లో. అంటే ఇది చాలా నాకంటూ ఒక మంచి స్టార్డమ్ని తీసుకొచ్చింది, లేకపోతే నాకంటూ ఒక మంచి స్పేస్ని, ప్లేస్ని క్రియేట్ చేసింది అన్న సినిమా ఒకటి ఉంటుంది కదా, ద బిగినింగ్ ఆఫ్ యువర్ కెరియర్లో. బిగినింగ్ ఆఫ్ కెరియర్ జగమేమయ్యే స్టార్టింగ్లోనే పెద్ద పేరు తీసుకొచ్చింది. ఇది ఫస్ట్ పిక్చరే. ఆ తర్వాత నెక్స్ట్ జ్యోతి, ఓకే, కామెడీ చేయించాడు ఫస్ట్. ఊర్వశి, నేను హీరో, విలన్ హీరో మొత్తం నేనే, శారద డ్యూయల్ రోలు, ఊర్వశి. ఇవన్నీ పేరు తీసుకొచ్చినాయి ఆర్టిస్ట్గా. చైర్మన్ చెన్నయ్య మెయిన్ విలన్, చలం హీరో. దాంట్లో మొత్తం మెయిన్ విలన్ నేను. దాంట్లో డూయిట్లు కూడా ఉంటాయి. అలా అన్ని మంచి మంచి క్యారెక్టర్లు. బంగారు కళ్ళు, దొరబాబు మేజర్ క్యారెక్టర్, ఇద్దరు ఈక్వల్ క్యారెక్టర్స్. ఆ తర్వాత క్షేత్రయ్య, మహాత్ముడు, నాగేశ్వర గారితో, రామారావు గారితో అన్నదమ్ముల అనుబంధం, మా దైవం అంటే దోయంక బర్హాత్, నేరం నాదిక ఆఖరిది, ఆ తర్వాత సాహసవంతుడు, చివరిలో నా దేశం అని బెదరిగా. అట్లా శివాజీ గారితో నా టైటిల్ నా మీద పెట్టారు, నివురు గప్పిన నిప్పు అని. ఓకే, దాంట్లో శివాజీ గణేశను కృష్ణ గారి హీరోలు, నేను విలన్. దాంట్లో టైటిల్ నా మీద పెట్టారు. అది చాలా మంచి పేరు వచ్చింది. సావాసగాళ్ళు ఇద్దరు హీరోస్, సురేష్ వాళ్ళది, కృష్ణ గారు నేను హీరోస్. అది సూపర్ హిట్, పెద్ద హిట్. అట్లా నేను చెప్పేది అంటే సంవత్సరానికి ఒక 7 సినిమాలు హిట్ కాకపోతే ఎంతకాలం మనం ఉన్నాం. ఏదో ఒక సినిమాలో పేరు వచ్చిందనుకో, ఇన్ని సినిమాలు యాక్ట్ చేయము. ఇప్పుడు నేను ఫస్ట్ పిక్చర్ తీసా, దేవతలా దీవించండి, నాకు విపరీతమైన పేరు వచ్చింది. జనంలో నా ఆ క్యారెక్టర్ పేరు పిలుస్తాను నన్ను, ఉపేంద్ర అని. సార్, దేవతలారా దీవించండి సినిమా హిట్, చాలా మంచి పేరు తీసుకొచ్చింది. కానీ ప్రొడ్యూసర్గా మీకు డబ్బులు వచ్చాయా, రాలేదా? చాలా బాగా వచ్చినాయి. బాగా వచ్చాయా? చాలా బాగా వచ్చినాయి. ఆ తర్వాత శివగర్జనకి వచ్చినాయి. మిరుపుదేవాడి పెద్ద హిట్టు. మా ఊళ్ళో ముద్దు ముచ్చట సినిమా తీశా, అది 100 days పోయింది. అప్పుడు సబ్సిడీ కూడా ఉండేది. మా నేటివ్ ప్లేస్లో, సొంత విలేజ్లో 40 daysలో సినిమా తీశా. అప్పుడు మా ఊళ్ళో బాత్రూమ్లు, లెట్రిన్స్ ఉండేవి కాదు. మొత్తం ఆర్టిస్ట్ శారద, శ్రీధరు, మురళీమోహను, మాధవ రంగారావు, ప్రసాద్ బాబు, నేను, గీత, కవిత, నిర్మలమ్మ, సాక్షి రంగారావు, వీళ్ళందరం తీసిపోయి మా ఊళ్ళోనే పెట్టి విలేజ్లో 10 ఏళ్ళకి బాత్రూమ్లు కట్టించి, లెట్రిన్లు కట్టించి ఊళ్ళోనే పెట్టే ఆర్టిస్టులు అందరినీ. ముద్దు ముచ్చట.
ఆ తర్వాత సంధ్యారాగం తీసా. నాకు మంచి పేరు వచ్చింది అది సినిమా. అంటే నెగిటివ్ క్యారెక్టర్ అది, హీరోయింది. దాన్ని సమర్థవంతంగా తీసాం లాజికల్గా. బట్ ఇక్కడ చూసిన వాళ్ళందరూ చాలా అప్రిషియేట్ చేశారు, మీడియా బ్రహ్మాండంగా పోయింది. బట్ నాకు తెలుసు అది అయితే హిట్ లేకపోతే ఫట్ అని ముందు ప్రెస్లో కూడా చెప్పా. ఇది హిట్ అయితే పెద్ద హిట్ అవుద్ది, లేకపోతే పెద్ద ఫట్ అవుద్ది చెప్పా. అలాగే పోయింది అది సినిమా. ఆ తర్వాత నేను మిరుపుదాడి కౌబాయ్ మొదలుపెట్టా. గిరిబాబు గారు, జనరల్గా ఎవరైనా ఒక ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత కనీసం వాళ్ళకు ఒక 10 ఏళ్ళు సినిమాలు తీసి నిలదొక్కుని ఆర్థికంగా కాస్త సంపాదించుకొని స్టెబిలైజ్ అయ్యాక ప్రొడక్షన్ వైపు లేకపోతే డైరెక్షన్ వైపు ఇంకో వైపు వెళ్తారు. మీరు ఏ ధైర్యంతో, మీరు ఆల్రెడీ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఒక కసితో వచ్చారు ఇండస్ట్రీలోకి, సినిమాలో యాక్ట్ చేయడం మొదలెట్టారు. అలా అని పెద్ద పెద్ద రోల్స్ ఏమీ చేయలేదు. ఒక సినిమా వేసారు, మిగతా నార్మల్ విలన్ రోల్స్, రెమ్యూనరేషన్ కూడా అంతగా ఉండేది కదా. ఏ ధైర్యంతో మీరు ప్రొడక్షన్లోకి వెళ్ళారు చెప్పండి. నా మిత్రులు ఉన్నారు ఇద్దరు, అంటే వాళ్ళు కూడా కొంచెం సంపాదించుకున్న వాళ్ళే. వాళ్ళు వచ్చి ఫోర్స్ చేశారు, బాబు మనం తెద్దాం సినిమా అని చెప్పని. నా మీద నమ్మకం, అంటే నా మీద నమ్మకం అంటే నాటకాలు వేసినప్పటి నుంచి నా మీద నమ్మకం వాళ్ళకి. ముందు వారించా. ఆ తర్వాత ఓ సందర్భంలో చేయాల్సి వచ్చింది. అప్పుడు మొదలెట్టి కథ రాసుకొని కొమ్మినేని శేషగిరిరావుని డైరెక్టర్గా పెట్టా, కొత్తవాడిని. డిస్ట్రిబ్యూటర్లు ఒప్పుకోవాలా. కథ పంపడం అని చెప్పావయ్యా, ఫస్ట్ టైం సినిమా తీస్తున్నావు, దాసుని పెట్టు, ఆయన పెద్ద పేరు ఉన్నాడు కదా, మన బిజినెస్ అవుద్ది అని చెప్పని డిస్ట్రిబ్యూటర్లు. నేను చెప్పాను, మేము రాసుకున్న కథకి మేమైతే న్యాయం చేస్తాం, ఆయన పెద్ద డైరెక్టర్, ఆయన కథ విన్న తర్వాత చేర్పులు మార్పులు చేయొచ్చు, మేమే అనలేము. ఆ చేర్పులు మార్పులు మాకు ఇష్టం లేదు, యాజ్ స్టేజ్గా తీస్తేనే సినిమా హిట్ అవుద్ది అని మా నమ్మకం. పెద్ద డైరెక్టర్ వచ్చినప్పుడు చేర్పులు మార్పులు చేయవచ్చు, మార్పులు చేయొచ్చు చేయకపోవచ్చు, ఓకే అనొచ్చు. ఓకే అంటే సంతోషం, మార్పులు చేర్పులు అంటే అప్పుడు మేము కాదనలేము. కనుక ఐఎమ్ సారీ, నేను చూసుకుంటాను మొత్తం, ఇతన్ని డైరెక్టర్ పెడతానని చెప్పి పెట్టే వాళ్ళు డబ్బులు ఇవ్వాలా, మేము చేయమన్నారు. అప్పుడు మా డబ్బులతో కొంత తీసి 9 రీల్స్. అప్పుడు వాళ్ళు వచ్చి రష్ చూపిస్తావా అన్నారు, డబ్బులు అయిపోయి చూపిస్తారన్న. వెయిట్ చేసి చూపిస్తే చెప్పినట్టు తీసావయ్యా, మేము డబ్బులు ఇస్తున్నాం ఇచ్చారు. అది ఫస్ట్ ప్రొజెక్షన్ వేసిన వెంటనే మొత్తం సోల్డ్ అవుట్. వాళ్ళకు కూడా డబ్బులు బాగా వచ్చినాయి, ఇది కొన్న వాళ్ళకి. ఆ తర్వాత నెక్స్ట్ ఇమీడియట్గా శంకర్జన, అందువల్ల తీసాం. ఆ కాన్ఫిడెన్సు కాకుండా నాకు ఒక అభిరుచి కూడా ఉంది, సక్సెస్ చేస్తారని నమ్మకం ఒకటి, ఆడియన్స్ పల్స్ కొంచెం గొప్ప నాకు తెలుసు అని నమ్మకం ఒకటి. సార్, ఇంత రిస్క్ అన్నది తీసుకోవటం అన్నది మీకు అసలు చిన్నప్పటి నుంచి ఉందనుకుంటా. ఉంది కదా. ఆ రిస్క్ తీసుకుంటారు ఏమిటో, అది అవుతుందా లేదా అనేది మరి ఎక్కడి నుంచి వస్తుందో మీకు నమ్మకం? నా ఉద్దేశం ఏంటంటే దాదాపు 99% నేను ఫెయిల్ కాను అనే నమ్మకం. అది అహంకారమా కాదు, ఆత్మవిశ్వాసం. అది నా మీద నాకు గట్టి నమ్మకం. అంటే నేను సెల్ఫ్ జడ్జిమెంట్ కంటే పక్క వాళ్ళ జడ్జిమెంట్ మీద ఎక్కువ ఆధారపడతా. దాని మీద నేను జడ్జిమెంట్ తీసుకొని నాకు అక్కడి నుంచి వెనకడిగాను, నేను పోరాడతా. నేను అనుకున్న తర్వాత సబ్జెక్ట్ మొత్తం దిస్ 80 సీన్స్ 85 సీన్స్ అనుకున్న తర్వాత అప్పుడు డైలాగ్ రైటర్ పిలుస్తా. ఆ లోపల కథ చెప్పను ఎవరికి, నేను ఒక్కడనే కూర్చొని రాసుకుంటా. అప్పుడు ఏ సీన్లో ఏమి డైలాగులు మాట్లాడాలి, ఎవరు మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి, అది మొత్తం వాళ్ళు చెప్పి రాయిస్తా. మొత్తం రాయించిన తర్వాత మొత్తం బౌండ్ చేసిన తర్వాత ఏ సీన్లు ఉన్నాయో అవే షూట్ చేస్తా. తీసిన సీను ఎప్పుడు ఎడిటింగ్ రూమ్లో తీసేయను ఒక్క సీన్ కూడా. ఇదంతా పాత సిద్ధాంతం, మహామహుల ఆదర్శంగా తీసుకొని చేసిన ఇది.
టైం వాచ్ పెట్టుకొని ఒక్కో సీను ఎన్ని సెకండ్లు వస్తాయి, ఎన్ని నిమిషాలు వస్తాయి కూడా పర్ఫెక్ట్ చేసుకుంటా. అందువల్ల మాకు ప్రాబ్లం ఉండదు, షూటింగ్ ప్రాబ్లం, ఎక్స్ట్రా ఖర్చులు కావడం, బడ్జెట్ తరగటం కానీ అనవసరమైన సీన్లు షూట్ చేయటం, వాటిని తీసేయటం ఇవి లేవు. బట్ ఈ రోజుల్లో చాలామంది డైరెక్టర్లు, అంటే కొంత నిష్ణాతులైన డైరెక్టర్లు చాలామంది ఉన్నారు, పెద్ద డైరెక్టర్లు యంగ్స్టర్స్లో కూడా. బట్ కొంతమంది అంటే ఇష్టం వచ్చినట్టు తీయటం, కథ ఉండదు, వాళ్ళు ఏదో నైట్ అనుకోవడం, రేపు పొద్దున్న తీయటం, ఇది మళ్ళీ 3 రోజుల తర్వాత అది మార్చడం, ఇంకోటి తీయటం, కుప్పలుగా అక్కడ 8 గ్రూపులో పారేయటం, అలా జరుగుతున్నాయి. మనకి విద్య నేర్పారు మహానుభావులు. పాత సినిమాలు చూస్తే మనకు తెలుస్తుంది, అది చాలు పాఠాలు. ఎడ్యుకేషన్ అది పర్ఫెక్ట్ ఎడ్యుకేషన్ అది. టి కృష్ణ ఏమి అసిస్టెంట్ డైరెక్టర్గా, అసోసియేట్ డైరెక్టర్, కో డైరెక్టర్ చేసి సినిమాలు తీసి అంత పేరు సంపాదించాడు టి కృష్ణ. అంతమంది ఇక్కడ అసిస్టెంట్ చేశాడా? లేదు కదా. ఓన్లీ తెర మీద అబ్జర్వేషన్, అంతే కదా. Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. Hi, this is Ritu Verma. Nenu Milasjani. Hello everybody, this is me Noel. 1 million subscribers reach అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. iDream 1 million subscribers ki reach ayindandi. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.